నిజామాబాద్లో కాంగ్రెస్ పరువు బజారున పడింది. నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు దాదాపు 2 కోట్లు చెల్లించాల్సి వచ్చిందని బాంబు పేల్చారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి వెంకటరమణారెడ్డి. ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులకు డబ్బులు పంచితే 1.5 లక్షలు వస్తుందని, కానీ 30,000 చొప్పున ఎలా పంచారని వెంకటరమణారెడ్డి ప్రశ్నించారు. మిగతా డబ్బు ఏం చేశారని నిలదీశారు. ప్రభుత్వం నుంచి తనకు ఎలాంటి ఒత్తిడి రాలేదని, ఒకవేళ సీఎం కేసీఆర్ను కలిసినట్లు, తప్పు చేసినట్లు రుజువైతే చర్య తీసుకోవాలని కాంగ్రెస్ నాయకులు అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్లో చోటు చేసుకున్న పరిణామాలన్నింటినీ ఫిర్యాదులో సోనియాకు వివరించారని వెంకటరమణారెడ్డి అన్నారు. అయితే కాంగ్రెస్ నేతలు మాత్రం వెంకటరమణారెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తున్నారు. టీఆర్ఎస్తో జత కలిసే కాంగ్రెస్పై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. డిపాజిట్ చేసిన తర్వాతనే వీళ్ళు బీఫామ్ తీసుకొని 9వ తారీఖున నామినేషన్కి వచ్చారు. యాక్చువల్గా 8 నాడు వేయాల్సింది, వీరు ఆ కారణం వల్ల 9వ తారీఖు పోస్ట్ పోన్ అయింది. గెలుస్తామనే నమ్మకం నాకు కలిగిన తర్వాత 10వ తారీఖు నాడు మళ్ళీ ఇంకా కొంచెం డబ్బులు ఇంకా 2 మొబిలైజ్ చేయాలని చెప్పారు. చెప్పిన తర్వాత నేను అప్పటికే ఇరిటేషన్కి వచ్చాం. ఇదేంటి డబ్బులు ఇది ఇలా చేస్తుంటే రాజకీయం ఏం నడుస్తుంది, ప్రజాస్వామ్యం కూని అయినట్టే కదా, డబ్బుల ప్రధాన పాత్ర పోషిస్తే రాజకీయం ఎలా అని చెప్పి నేను అనుకున్న తర్వాత తప్పని పరిస్థితుల్లో ఓకే అని చెప్పాను. వీరు రోజుకి నన్ను డబ్బుల విషయంలో ఇబ్బంది పెడతా ఉంటే 12వ తారీఖు దాటిన మరుక్షణం 15 రోజుల తర్వాత ఎలక్షన్ ఉంది. ఈ 15 రోజులు నా పరిస్థితి ఏందని ఊహించుకుంటే భయం వేసి నేను విత్డ్రా కావడం జరిగింది. 7వ తారీఖు నా బీఫామ్ ఇవ్వాల్సిన టైం లోపల లేదు, ఇట్లా ఖర్చులు ఉంటాయి, అవన్నీ డబ్బులు డిపాజిట్ చేయాల్సి వస్తుంది అని చెప్పారు. సరే ఏముందిలే అని డిపాజిట్ చేశాను. 9 మందికి మధ్యలో డబ్బులు పెట్టాను. వారు ఎవరి దగ్గర ఉన్నాయనేది నాకు కూడా తెలియదు. వాళ్ళ మధ్యలో పెట్టి వచ్చాను. షబీర్ అలీ గారు, సురేష్ రెడ్డి గారు, మహేష్ గౌడ్ గారు, మధు యష్కి గారు, అనిల్ గారు, సుదర్శన్ రెడ్డి గారు, తార్బిన్ అమ్దన్ గారు, లలిత రాఘవేందర్ గారు అందరూ ఉన్నారు. కాంగ్రెస్ సింబల్ మీద గెలిచిన 761 మందిని పిలుస్తారా? మరి టీఆర్ఎస్ వాళ్ళని పిలవద్దు అని మీరు అనుకుంటే, నాకు అందరూ సమానమని అనుకుంటే మరి 761 మందిని పిలుస్తారా? ఒకవేళ 761 మంది కాకుంటే 300 మంది కాంగ్రెస్ సింబల్ మీద గెలిచిన వాళ్ళని పిలుస్తారా? ఒకవేళ అందులో నుంచి కూడా వలసపోయిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఉన్న 134 మందికి పంచుతారా అనేది కూడా చెప్పండి. నేను ఎంత వస్తే అంత పంచామని. ఇప్పుడు 134 మందికి పంచితే మంచికి 1.5 లక్షలు రావాలి. మరి 30,000 ఎందుకు పంచుతున్నారు? మిగతా డబ్బు ఏం చేస్తారు? 6 నెలలైనా సరే నేను వెయిట్ చేస్తాను, కానీ మీరు నాకు ఎట్టి పరిస్థితుల్లో కూడా డబ్బులు వాపస్ చేయాలి. మీరు ఎంక్వైరీ చేసుకోండి, నేను ఏ తప్పు చేయలేదని చెప్పి. తీరా 30వ తారీఖు నాడు కామారెడ్డిలో షబీర్ అలీ గారు ఎంపీటీసీలకు, కౌన్సిలర్లకు డబ్బులు పంచడం జరిగింది. ఎవరి డబ్బని మీరు పంచుతారు? ఎందుకు పంచాలి? ఎందుకు ఇవ్వాలి?